దిస్ ఈజ్ బాపట్ల బీచ్. సాయి బ్రో, ఏమైందిరా? ఏమైంది గురు? ఏం చేస్తున్నావురా? గురు బయటికి పెద్ద ఈ రోజు అయితే మొత్తం 3 బీచ్ల దగ్గరకు వచ్చినాం బ్రో. ఒకటి కొత్తపట్నం అంటే ఒంగోలు పక్కన బీచ్, తర్వాత బాపట్ల బీచ్, ఇప్పుడు ఇది చీరాల బీచ్. ఈ బీచ్ అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి అర్జెంట్ దింగేయాలి, ఒళ్ళంతా చికాచికాకు ఉంది. ఇక్కడ నుంచి అర్జెంట్ దింగేయాలి, ఒళ్ళంతా చికాచికాకు ఉంది. నా మధ్యలో ఫోటో ఆగుతుందా? బొత్తిగాడి నీకు యూట్యూబ్ అకౌంటే లేదు. బొత్తిగాడి నీకు యూట్యూబ్ అకౌంటే లేదు. అందరూ అయితే నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, కానీ నేనైతే ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నా గోల్ ఒక యూట్యూబర్ అవ్వాలని అయితే నేనైతే జర్నీ స్టార్ట్ చేస్తాను. ఎట్టకేళ్ళకి అదైతే నేను ఈ రోజు అయితే రీచ్ అయ్యాను. అది కూడా ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడం వల్ల. సో నేను ఎప్పటి నుంచో ఒక 1 year నుంచి దాదాపు నాకు యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలా అనుకున్నాను. ప్రెజెంట్ అయితే 18K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. ఇన్స్టాలో మనకు 2 లక్షలు ఉన్నా కూడా కొంచెం, కానీ యూట్యూబ్లో అయితే నాకు 2 videos ఉంటే చాలనుకున్నా. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. సో మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోవడం సెకండరీ, మానిటైజేషన్ అవ్వాలనుకున్న అయ్యింది. సో ఫస్ట్ అయితే అదే. అందుకే నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో అయితే ఎంజాయ్ చేయడానికి పోతే వచ్చా. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 1 నిమిషం ఆగండి, నేను చేస్తాము. సో గైస్, దిస్ ఈజ్ బాపట్ల బీచ్. చాలా సంవత్సరాల తర్వాత అయితే నేనైతే బాపట్ల బీచ్ నా ఫ్రెండ్స్ అయితే కలిసి వచ్చా. అంటే అసలు ఎందుకు బీచ్కి వెళ్తున్నా, ఒకే రోజు నేను 3 బీచ్కి అయితే వెళ్ళాను. ఒక్కొక్క దగ్గర కొత్తపట్నం బీచ్, చీరాల బీచ్, బాపట్ల బీచ్. అండ్ దారిలో ఇంకేదన్నా రేపాల బీచ్ కూడా ఒక యాడ్ అవుతుంది. సో నేనైతే దాన్ని కూడా వెళ్తా. ఇట్లా ఈ సడన్ ట్రిప్లో కంటే ఏంటంటే ఎప్పటి నుంచి నిజం చెప్పాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే 40K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. నేను యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో పెట్టే వీడియోస్ నేను ఇన్స్టాలో పెట్టాను. కానీ యూట్యూబ్లో మనకు తక్కువ సపోర్ట్ వచ్చి ఇన్స్టాలో ఎక్కువ సపోర్ట్ వచ్చింది. ఇన్స్టాలో మనం 2,40,000 ఫాలోవర్స్ ఉన్నా కూడా యూట్యూబ్లో అంత రీచ్ రాలేదా అనుకున్నాను. ఇన్స్టాలో ఏ వీడియో పెట్టినా లక్షలు వచ్చి యూట్యూబ్లో కనెక్ట్ అవుతుంది. సో గాయ్స్, ఇదే బాపట్ల బీచ్. చాలా సంవత్సరాల తర్వాత బీచ్ అనుకుంటాను. దిస్ ఈజ్ బాపట్ల బీచ్. ఇందాకలో అయితే మనం చీరాల బీచ్కి వెళ్ళాం, ఇప్పుడు బాపట్ల బీచ్. నిన్న నైట్ అయితే కొత్తపట్నం బీచ్. కొత్తపట్నమే కానీ నేను ఒంగోలు దగ్గరలో బీచ్. ఇప్పుడు ఈత కొడుతుండో లేకపోతే వాడిని వేస్తుండో అర్థం కావట్లేదు. మరి ఈడు ఈత కొడుతుండో లేకపోతే వాడిని వేస్తుండారా? వాళ్ళిద్దరు సెపరేటేలే. వాళ్ళని వేస్తుండేమో అనుకున్నా నేను. అబ్బా, ఆడ గుంట చూడు, కొత్త బాగా ఉంది. ఈడిప్పుడు ఈ లవర్ని తలుచుకుంటాడు. ఆ పెళ్ళి ఎందుకు వదిలేసిందని తలుచుకుంటాడు. బీచ్ దగ్గర ఒక బ్రేకప్ రీల్ వదులుతాడు, బాధపడతాడు, దాన్ని స్టేటస్ పెడతాడు, మమ్మల్ని జావదింగుతాడు. ఇదే ఒక స్కెడ్యూల్ అయిపోయింది. కూర్చుని అమ్మీడోడితో పట్టాలు వేసి వచ్చిందిగా. టింగ్ వేసుకుందా అంటే అది ఆ మధ్యలో పోలీసులు స్కోప్ వేసి మరీ చూస్తున్నారు, ఏ లంజోడికి ఎన్ని వేషాలు చేస్తుండని. ఓకేనా? దిస్ మ్యాన్ చూడు బాబాయ్ మామూలుగా గద్దెంగించుకో మరి వాళ్ళతో నువ్వే. కానీ కొంతమంది చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో భలే హ్యాపీగా ఉంటున్నారు. అమ్మ లైఫ్ అంటే ఎట్లా ఉండాలి. జీవితంలో ఎన్ని అప్పులు చేసినా కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఎట్లా ఒక ట్రిప్కి వస్తే పర్లా. ఇలాంటి రోజు ఒక రోజు బతికి సచ్చినా పర్లేదు అనిపించింది. ఎన్ని రోజులు అవుతుందో స్నానాలు చేయక నీ అక్క ఒక్కొక్కడు ఈత కొడుతుండు. మరి ఈత కొడుతున్నారు లేకపోతే తుచ్చలు పోతున్నారో కూడా తెలియదు అయ్యా. ఫ్రెండ్స్, ఇదైతే బాపట్ల బీచ్. ఈరోజు మాత్రం కొద్ది బాగా ఎంజాయ్. వచ్చి నీళ్ళు ఏంది అప్పుడే వచ్చినాయి చూడు, నీళ్ళు అప్పుడే దర్శనం మోకాల కాడికి వచ్చింది ఏడున్నా కూడా. కొద్ది బాగా ఎంజాయ్ చేసినావు అమ్మ. ఒక రోజులోనే నీ అక్క 3 బీచ్లు కాడికి పోయి వచ్చినావు.
ఇదైతే బాపట్ల బీచ్ మామ. ఒకసారి వ్యూ చూడండి ఎట్లా ఉందో. ర్యాంప్ పడిపోయింది చూడండి. ఇక్కడ మనం ఇందాకలా షార్ట్లు టీ షర్ట్లు తీసుకుంటే బండ వీటి మీద కొద్ది బాగా ఎంజాయ్ చేసి అవి వేసుకొని ఈ పార్థంగానే కానీ పోయేవాళ్ళం. నేను ఎందుకు అడిగా, అయ్యే తడిసి కాదు, ఒకటైనా కానీ మంచిగా వేసుకోవడానికి ఎంజాయ్ చేసిన తర్వాత. నాకు లేవు ఫస్ట్. నేను తెచ్చిన ప్యాంట్ అని ఒక షార్ట్, అది ఆల్రెడీ ప్యాంట్ గుల్ల ఇది వచ్చింది. కానీ ఏడు ఎంజాయ్ చేయొచ్చు పండుగలతో పాటు. ఇందాక చీరాల బీచ్లోనే ఏమో కొత్తలో కాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చున్నందుకు వెళ్ళకండి డబ్బులు ఇవ్వాలి బస్సు లేకపోతే ఎందుకు ఏంది ఇందాకలా టికెట్ అదేగా. ఓకే, ఈడ ఒకటి దొరికిండు మాకు తొడలో మడంగాడు. కూరలో కరివేపాకు లాగా ఈడ తొడలో మడంగాడు. అబ్బో, దిస్ మ్యాన్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ బాపట్ల బీచ్. ఊరే